శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 815వ నామము అనిత్యతృప్త. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, కొన్ని విషయాల్లో ఆ తల్లి తృప్తి లేకుండా కార్యాలను కొనసాగిస్తూ ఉంటుంది. ఈ నామాన్ని విశ్లేషించడంలో ఈ భాష్యకారులు 2 విధాలుగా అమ్మవారి నామాన్ని విశ్లేషించారు. కొందరు ఈ నామాన్ని నిత్యతృప్త అని భావించి విశ్లేషిస్తే, మరికొందరు అనిత్యతృప్త అని భావించి విశ్లేషించారు. ఈ నామాన్ని నిత్యతృప్త అని కానీ అనిత్యతృప్త అని కానీ ఏ విధంగానైనా స్మరించవచ్చు. ముందుగా మనము నిత్యతృప్త అనే నామాన్ని కొందరు విజ్ఞులైన భాష్యకారులు అనిత్యతృప్త అని ఎందుకు విశ్లేషించారు అనే విషయాన్ని మనం గమనిద్దాం. లలితా సహస్రనామంలోని ఏ నామము కూడా తిరిగి మళ్ళీ రాలేదు, మళ్ళీ పునరుక్తి కాలేదన్నమాట. అదే నామంతో మరలా తిరిగి రాయబడలేదు. 556వ నామము నిత్యతృప్త అవడం వల్ల మళ్ళీ ఆ తిరిగి వచ్చిన నామము దోషం లేకుండా వారు ఈ నామాన్ని అనిత్యతృప్తగా వాళ్ళు విశ్లేషించారు. మరికొంతమంది ప్రాజ్ఞులు స్తోత్ర సాహిత్యంలో పునరుక్తి దోషం రాకుండా ఉండడం కోసం ఈ నామాన్ని నిత్యతృప్తగా విశ్లేషించారు. ఈ 2 రకాలుగా విశ్లేషించిన వారు అందరూ కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందినవారే. అందువల్ల అందరికీ ఈ నామంను ముందుగా నిత్యతృప్తగా, తర్వాత అనిత్యతృప్తగా మనం కూడా విశ్లేషించుకుందాం. నిత్యతృప్త అనే నామానికి అర్థము జగన్మాత ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటుంది అని. మానవులకు తృప్తి అనేది కలగడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మానవులకి ఒక కోరిక తర్వాత ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మానవుడు ఎప్పుడూ తృప్తిగా ఉండడు. ఎప్పటికీ ఒకటి కోరిక తర్వాత ఇంకొక కోరిక వస్తూ ఉన్నప్పుడు తృప్తి అనేది ఎలా ఉంటుంది? ఉండదు కదా. కానీ జగన్మాతకి కావలసినవి కానీ, పొందవలసినవి కానీ, తీరవలసిన కానీ కోరికలు అలాంటివి ఉండవు కదా. అందువలన జగన్మాత నిత్యతృప్త. తృప్తి అనేది ఆనందం కలిగినప్పుడే ఉంటుంది. జగన్మాత లలితా త్రిపుర సుందరి సచ్చిదానంద బ్రహ్మానంద స్వరూపిణి. అందువలన ఆ తల్లి ఎప్పుడు నిత్యతృప్త. తృప్తి లేని మానవుడు ఎంత సంపద ఉన్నా కూడా జీవితంలో ఏమీ లేని దరిద్రుడుగానే ఎప్పుడూ ఉంటాడు. పంచభక్ష పరమాన్నములు విస్తరలో ఉన్న మరింక దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. హంసతూలిక తల్పంపై పడుకున్నా ఆ మనిషికి నిద్ర రాదు. కానీ పగలంతా చెమటోడ్చి కూలి పని చేసుకుని రాత్రి ఇంటికి వచ్చి పచ్చిమిరపకాయో ఉల్లిపాయో నంచుకుని అంబలి త్రాగి కటిక నేలపైన ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాడు కదా. ఆ వ్యక్తి ఎప్పుడూ నిత్యతృప్తుడు. అతడిలో అంతర్లీనంగా ఉన్న జగన్మాతయే నిత్యతృప్త. ఈ విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 22వ శ్లోకంలో వివరించారు. తాను కోరకుండగానే అప్రయత్నంగా లభించిన పదార్థాలతో సంతుష్టుడైన వాడు, అసూయలేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతమైన వాడు, సిద్ధి ఎందును అసిద్ధి ఎందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మములను ఆచరించుచున్నను వాటి బంధములతో చిక్కుకొనడు. ఇంతవరకు మనం ఈ నామాన్ని నిత్యతృప్తగా విశ్లేషించుకున్నాం కదా. ఇక ఇప్పుడు అనిత్యతృప్తగా జగన్మాతని ఎలా విశ్లేషించుకోవాలో చూద్దాం. మనము మన పూజలతో ఎన్నో విధాలైన ఉపచారాలని సమర్పిస్తూ ఉంటాం కదా. వాటిలో పంచోపచారాలు, షోడశోపచారాలు, చతుషష్ఠి ఉపచారాలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ పూజలో ఆచరింపబడిన భక్తి లేని ఉపచారాలు ఎన్ని చేసినా వ్యర్థమే. అటువంటి భక్తి లేని నిత్య ఉపచారాల పట్ల జగన్మాత అనిత్యతృప్తగానే ఉంటుంది. ఎందుకని? వీళ్ళు మనస్ఫూర్తిగా చెయ్యట్లేదు కదా. అందుకని ఆవిడికి తృప్తి అన్నది కలగదు. కేవలం భక్తి చేత మాత్రమే జగన్మాత తృప్తి చెందుతుంది. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏ విధంగా వివరించారు అంటే, పత్రం పుష్పం ఫలంతోయం ఏమే భక్త ప్రయచ్చతి తదహం భక్త ప్రవిహతం అస్నామి ప్రేతాత్మనం. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్ష్య ప్రవృతం అస్నామి ప్రేతాత్మనః. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ
ఒక పండు కానీ లేదంటే నీరైనా కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనసు గల ఆ భక్తుని ప్రేమతో ఇవ్వబడిన దాన్ని నేను సంతోషంగా ఆరగిస్తాను. అందువల్ల భక్తి లేని ఉపచారాల పట్ల జగన్మాత అనిత్యతృప్తిగా ఉంటుంది. మరోసారి ఆ తల్లి అనిత్యతృప్తిగా ఉండే సందర్భము ఇన్ని కల్పాంతరాల్లో తాను సృష్టించిన సృష్టి ప్రళయకాలంలో లయమైపోతున్నా కూడా ఇంకా చాలులే అని ఆ తల్లి అనుకోదు. ఎన్నిసార్లైనా సరే తల్లి తృప్తి లేకుండా అనిత్యతృప్తిగా సృష్టి లయ కార్యాలని విసుగు విరామం లేకుండా జరిపిస్తూనే ఉంటుంది. తాను కోరదగినవి కానీ తాను పొందవలసినవి కానీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా తృప్తికి కారణమైన సచ్చిదానంద గణ రూపిణి బ్రహ్మానంద రూపిణిగా ఉండి ఎన్నిసార్లు సృష్టి లయ కార్యములు నిర్వహించిన ఇంకా విసుగు విరామం లేక వాటిని మళ్ళా నిర్వహిస్తూ ఉండే లలితా త్రిపుర సుందరిని మనము అనిత్య తృప్త అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే మనకి తృప్తి కలిగే విధంగా అమ్మవారు మన మనసుని సరిచేస్తుంది. తృప్తి లేని జీవితము ఎప్పటికీ బాగుపడదన్నమాట. ఇంకా కావాలనే కోరికల వెంబడి పరిగెడుతూ ఉంటుంది. దానివల్ల అనర్థాలే కానీ మంచి జరగదు. కాబట్టి నిత్యతృప్త అయినా అనిత్యతృప్త అయినా ఆ తల్లి యొక్క పూజలో తృప్తి పొందేలాగా మనము చేయాలి. ఎందుకంటే మనం చేసే పూజలకి ఆ తల్లి తృప్తి చెందటం లేదు కదా. కాబట్టి ఆ తల్లిని తృప్తిపరిచే విధంగా మనము నిత్యము ఆ తల్లిని ఆరాధించాలి. శ్రీమాత్రే నమః.